గుడ్ ఈవినింగ్ దీపక్ రెడ్డి గారు. చాలా రోజులేదు. రైట్, గుడ్ ఈవినింగ్ అండి. పాపారావు గారు మీతో స్టార్ట్ చేస్తా. అదాని ఎపిసోడ్ని ఎట్లా విశ్లేషిస్తారు, ఎట్లా చూస్తారు? దీని మీద పెద్ద దుమారమే దేశవ్యాప్తంగా నడుస్తోంది. కానీ దీని ప్రధానంగా ఈ ఎపిసోడ్ బయటకు వచ్చింది ఏపీకి ప్రభుత్వం, గత ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల నేపథ్యంలో ఈ స్టోరీ బయటకు వచ్చింది. గతంలో కూడా హిడెన్బర్గ్ లాంటివి అదాని ఎపిసోడ్ మీద చాలా సందర్భాలు వచ్చినాయి. రాహుల్ గాంధీ దీని మీద పదే పదే మాట్లాడుతున్నా. తాజాగా అమెరికాలో కేసు నమోదైంది ఈ ఎపిసోడ్ మీద. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అది రద్దు చేసుకోలేరు, అది సమర్థించలేరు అన్నట్టుగా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వానికి సంకట స్థితి. ముందు నొయ్యి వెనక గొయ్యి. బాబరావు గారు, ఎందుకు సార్ ఎందుకు రద్దు చేసుకోలేరు? ఎందుకు ముందు నొయ్యి? ఎందుకు 2000 కోట్లే ఎందుకు రద్దు చేసుకోలేరు? ఎందుకు ముందు ఆర్థిక నష్టం కదా అని. అంటే మీకు 20 సంవత్సరాల కాల వ్యవధిన ఈ ఒప్పందం వల్ల 2 లక్షల కోట్లు నష్టం జరుగుద్దని చెప్పి అంచనా వేసిన తర్వాత 2600 కోట్ల రూపాయల కోసం 2 లక్షల కోట్ల రూపాయలు వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుద్దని ఎవరైనా నమ్ముతారా? అది కాదు, అది కాదు. ఈ ఒప్పందం వల్ల దీనిలో ఉన్న కిక్ బ్యాక్స్ కేవలం 2000 కోట్ల రూపాయలు. దాంతో పోలిస్తే దానివల్ల అదాని గ్రూప్కి చేకూరే లాభం 2 లక్షల కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో 2 లక్షల కోట్ల రూపాయల లాభం పొందబోతుంది 20 సంవత్సరాల కాల వ్యవధిన అనేది యుఎస్ ఛార్జ్ షీటో లేకపోతే ఆ రోజు వచ్చిన వార్తలు చెప్పింది. అంటే ఇప్పుడు ఆ 2 లక్షల కోట్లు వదిలేసుకొని 2600 కోట్లు సేవ్ చేసుకునేవాడు పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అవుతాడు. కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక అది సాకుగా కారణంగా చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈరోజు ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కూడా అదానికి జోహుకుం అంటుందని అనుకోవాలి తప్పితే ఇది కారణం అనుకోవడానికి వీల్లేదు. ఇది సరైన కారణం కాదు, సరైన కారణం కాదు. 2600 కోట్లు ఏదని. పైగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు స్పష్టంగా ఉంది ఈ ఒప్పందాన్ని దానిలో కనుక ఏమన్నా ఉల్లంఘనలు ఉంటే, ట్రాన్స్గ్రెషన్స్ ఉంటే రద్దు చేసుకోవచ్చు అని చెప్పి, దానిలో ఏమైనా తప్పిదాలు ఉంటే, ఒప్పందం తాలూకు లోపాలు ఏమైనా ఉంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అని చెప్పి నిన్న పయనీర్ పత్రికలో వచ్చిన వార్తల్లో స్పష్టంగా వచ్చింది. కాబట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అంత కష్టమని నేను అనుకుంటాను. నిన్నే వచ్చి వెన్స్డే రోజు పయనీర్ పత్రికలో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంది, ఏదైనా ఉల్లంఘనలు ఉంటాయి అని చెప్పి స్పష్టంగా. ఇంకో పత్రికలో కూడా చూశాను, అది ఇంగ్లీష్ పత్రికలోనే. నేను మీకు కూడా పంపించా వెన్స్డే దీన్ని నేను ఫోటో తీసి. అందుకని ఏంటంటే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి డొంక తిరుగుడు కారణాలు చెప్పేటట్లయితే ఎవరు నమ్మరు. 2600 కోట్లు 2500 కోట్లు నష్టం వస్తుందని చెప్పి 2 లక్షల కోట్లు వదులుకుంటుందంటే ప్రభుత్వం పిచ్చివాళ్ళు తప్పితే ఎవరు అట్లాంటి దాన్ని సమర్థించరు. కాబట్టి ఏంటంటే ఈరోజు సరే ఒకటేమో అలాగే మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ఒకటి, అసలు ఎటువంటి లావాదేవీలు ముడుపులు లేవు, చాలా స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఆ డాక్యుమెంట్లన్నీ ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. దాని మీద నేను పరువు నష్టం దావా కూడా వేయటానికి సిద్ధంగా ఉన్నా, ఇదంతా అనేటువంటిది అటు. సరే, ఆయన సంగతి ఇప్పుడు జగన్ విషయం మనకు అనవసరం. జగన్ విషయం కాదు ఇక్కడ నేను మాట్లాడుతుంది. ఏంటంటే జగన్ ఉన్నాడా లేదా, ఇక్కడ పేరు ఎక్కడా లేదు. కానీ ఏపీలో హయ్యర్ అఫీషియల్ పాత్ర అనేది దానిలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో హయ్యర్ అఫీషియల్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. అది ఎవరనేది ఇంకా తేలాలి. సరే, జగన్ అయితే జగన్కి శిక్ష పడుద్ది, మనకేం పోయింది లేదు దీనిలో. అందుకని కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ స్పష్టంగా అది జగన్ ఇంకోళ్ళ కాదు. నిజంగా ముడుపులు కనుక ఉంటే ఎవరు, చంద్రబాబు గారు కూడా ఇవాళ చెప్పారు ఏంటంటే, నేను ఆల్రెడీ ఛార్జ్ షీట్ తెప్పించుకున్నాను అమెరికా నుంచి, చూశాను, చదివాను, కొంత చదివానండి, పూర్తిగా చదివినట్టు చెప్పలా. దాని మీద ఆంధ్రప్రదేశ్ పరుగు పోయే విధంగా ఉంది, ఇది ఇమేజ్ దెబ్బతింటుంది అన్నారు. అయినా కానీ ఇంకా చదవాలి, నేను చదివితే కానీ నేనే కామెంట్ చేయను అన్నట్లు కూడా ఇంకా పూర్తిగా చెప్పాల అసెంబ్లీలో నిన్న. కాబట్టి అంటే వాళ్ళు ఏం చెప్పారో చూడలే, నేను అసెంబ్లీ చూడలేదు. వాళ్ళు ఏమైనా జరిగితే కనుక అసెంబ్లీ ఏం జరిగిందో తెలియదు నాకు. ఏదేమైనా నేను చెప్పేది ఒకటే, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. దీనిలో కనుక నిజంగా కిక్ బ్యాక్స్ ఉంటే పాత గవర్నమెంట్ తాలూకు ఎవరు బాధ్యులో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి, దీని మీద విచారణ జరగాలి. కానీ దీన్ని ఒక గేమ్గా వాడుకోవటం ఏదో పాపరాగా. దీంట్లో ఒక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ ఆర్గ్యుమెంట్ కూడా మేము ముందు పెడుతున్నా. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది అమెరికా కాన్స్పిరసీ, మన భారతీయ పెట్టుబడిదారులని కొంగదీసేది, లేకుంటే భారత పెట్టుబడిదారులని దెబ్బతీసేది, అవమానపరిచేది. ఆ రకంగా అమెరికా ఆధిపత్య ధోరణిలో భాగంగా వాళ్ళెవరు మన మీద, భారత పెట్టుబడిదారుల మీద, వ్యాపారస్తుల మీద కేసులు పెట్టడానికి వాళ్ళెవరు అనేటువంటి క్వశ్చన్ ఒక సెక్షన్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ రైజ్ చేస్తున్నారు. అంటే అమెరికాలో పోయి కాదు
కరెక్టే. అంటే కుట్ర అనేది సరే ఇప్పుడు ఎవరా మేధావులు, ఒక సెక్షన్ మేధావులు అన్న మేధావులు, మీరన్న ఒక సెక్షన్ మేధావులు అనేవాళ్ళు ఎవరై ఉంటారో అందరికీ అర్థమవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది. ఆ ఒక సెక్షన్ మేధావులు నిజమైతే సరే, దాన్ని నేనేం కాదంటే అమెరికా కుట్రలు చేయడం అలవాటే, దాన్ని నేను కొత్త అంటలా, ఇది అమెరికా కుట్రలు చేయడం అలవాటే. కాకపోతే అమెరికా ఒకటే ఈ విషయంలో ఇట్లా మాట్లాడాలి, అదాని విషయంలో, శ్రీలంక ఒప్పందాల విషయంలో గొడవలైనవి. శ్రీలంక ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఒప్పందాలని చేస్తాను, మళ్ళీ స్టడీ చేస్తానని చెప్పింది. అలాగే కెన్యాలో ఒప్పందాలు రద్దయినాయి. అలాగే బంగ్లాదేశ్లో దీని మీద గొడవ అవుతుంది అదాని విషయంలోనే. ఇన్ని నవ్వుతుంటే ఒక అమెరికా మాట్లాడిందని మనం ఈరోజు అమెరికా కుట్ర చేస్తాం. మరి అమెరికా కుట్ర చేస్తే అమెరికా మనకి మోస్ట్ ఫేవరెట్. ఇక్కడే నా డౌట్ మీతో క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నా. నిజంగానే అమెరికా భారత పెట్టుబడిదారులని దెబ్బతీయాలనో వ్యాపారులని దెబ్బతీయాలనో అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడికి భారత ప్రధానికి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ కోణాన్ని ఎట్లా చూడాలనేది రెండో అంశం. అవును, అదే ఇప్పుడు మోడీ గారి అంత సన్నిహితంగా అమెరికాతో ఎవరు లేరు గతంలో ప్రధానమంత్రులు. వాళ్ళిద్దరికి చాలా, ట్రంప్కి కానీ మోడీకి కానీ, అమెరికాతో మోడీకి కానీ చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన మొదట 2014లో దేశ ప్రధాని అయిన తర్వాత మ్యాడిసన్ స్క్వేర్లో పెద్ద ప్రసంగంతో ఎన్ఆర్ఐలతో మొదలుపెట్టాడు తన ప్రధాని ప్రయాణాన్ని. కాబట్టి అమెరికాకి భారతదేశానికి ఏదో కుట్రలు అంటే ఇది మాట్లాడటానికి సులువుగా ఉంటుంది కానీ నిరూపించడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కచోట చదవట్లేదు కదా, ఇది ఒకటే ఘటన, అమెరికా ఒకటే, హిండెన్బర్గ్ ఒకటి, లేకపోతే అమెరికా గవర్నమెంటు, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒకటే మనల్ని అదాన్ని వేలెత్తి చూపిస్తే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎంతోమంది వేలెత్తి చూపిస్తున్నారు. అంత మాత్రం నేను అమెరికా ఛార్జ్ షీట్ అన్ని కరెక్ట్ అంటలా. కానీ దాన్ని ఎందుకంటే ఈరోజు ఇంతమంది వేలెత్తి చూపించినప్పుడు, ఇన్ని కేసులు వస్తున్నప్పుడు, ఇన్ని గొడవలు అవుతున్నప్పుడు అదానికి కూడా అనేక బాధ్యతలు ఉన్నాయి. దీన్ని తన స్వచ్ఛతను నిరూపించుకోవాల్సింది. అలాగే భారత ప్రభుత్వానికి కూడా తను పాత్ర క్లియర్గా ఉంది, తను క్లీన్గా ఉన్నాననే సందర్భం. ఈరోజు పార్లమెంట్లో చర్చకి ఎందుకు రావట్లా అదాని గురించి? అసలు ఇన్ని రోజులు వాయిదా పడుతుంది పార్లమెంటు, నడుస్తున్న పార్లమెంట్ ఇన్ని రోజులు ఎందుకు వాయిదా పడుతుంది? నేను అనేది ఒకటే, ఇప్పుడు రేపు జగన్ ఉన్నాడా, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారా, లేకపోతే భారతీయ బిజు జనతాదళ్ ఒరిస్సాలో వాళ్ళ పాత్ర ఏంటి? చర్చలన్నీ ఒకటి, ఎవరు జైలుకి పోయినా ఎవరికి ప్రాబ్లం లేదు, తప్పు చేసిన వాళ్ళు అందరూ జైలుకి పోవాల్సిందే. కానీ నేను అనేది ఒకటే, దీని అంతట్లో మనం ఇక్కడ జగన్ గురించి, చంద్రబాబు గురించి, లేకపోతే ఇంకోళ్ళ గురించి, బిజు జనతాదళ్ గురించి మాట్లాడుతున్నాం తప్పితే దీనిలో కేంద్రం పాత్ర గురించి ఎవరు ఎందుకు నోరెత్తారు? కేంద్ర ప్రభుత్వం కూడా జవాబుదారి కదా, అది కదా మెయిన్ జవాబుదారి. సోలార్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరి చేతిలో ఉంది? బీజేపీ కేంద్రంలో ఉంది. సెంట్రల్ కమిషన్ అది కేంద్రం. అదే మరి వాళ్ళు కేంద్ర సెంట్రల్ కమిషన్ అది, వాళ్ళు విధానాలు రూపొందిస్తారు, దాని ప్రకారం పోవాలి. దాన్ని నిర్దేశించేది ఎవరు నిర్దేశించగలరు? అన్నీ వదిలేసి ఇప్పుడు మనం ఆల్రౌండ్ డిబేట్ చేయాలి. మనం బీజేపీనో కేంద్ర ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఒక జగన్ని, ఒక చంద్రబాబుని, లేకపోతే ఒక బీజేడీని, లేకపోతే ఇంకో జయలలితని పట్టుకొని చర్చ చేస్తే అది మనం ఎన్నాళ్ళు చేసినా ఒకళ్ళనొకళ్ళు బ్రిక్ బ్యాగ్స్ అనమాట, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి మనకు వస్తుంది తప్పితే చర్చ అనేది సమగ్రంగా ఉండాలి. సమగ్రంగా ఉండి అందరి గురించి ఆలోచిస్తే సమగ్రమైనటువంటి ఆలోచన వస్తుంది. అంతేగాని ఒకళ్ళకి ఎందుకు మినహాయింపు అవ్వాలి చర్చలో? మనం బయాస్